చేతులు మొత్తం చూడండి ఎటైపు కాయలు కూడా కాసిపోయినాయి. 250 రోజు కూలీ, మీరు ఎంతైనా పని చేయండి 250 ఇస్తారు. సాయంత్రం కల్లా 3 అంశాలు ముందుకు వస్తారు అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ కూలీ ఎంత పని చేసినా ఈరు. ఎలా ఉంది బ్రో? నీళ్ళ పెళ్ళి ఆయన హలో గైస్, ఈరోజు అయితే మేమైతే వినాయక చవితికి అయితే గుంజలు నరికేదానికి అయితే వచ్చేసాం. తెలుసు కదా వినాయక చవితి ఎలా చేస్తాం అనేది. ఈసారి మీకైతే వినాయక చవితి ఫుల్గా వస్తుంది. అయితే అనుకుంటారు వీరు వినాయక చవితి ఏంటి చెట్లలోకి వచ్చి చూస్తున్నారు అనుకుంటారేమో. మేమైతే ఇప్పుడు జామల చెట్లు నరికేదానికి అయితే వచ్చాం గుంజలకి. మీకు కూడా ఇప్పుడు ఎలా నరుకుతాం, ఎలా టార్లోకి మొత్తం చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూడండి. అలాగే మన ఛానల్ చూస్తాం కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బ్రో నీ మాటలో చెప్పాలని చెప్పండి బ్రో. ఇప్పుడు గుంజలు ఎలా నరుకుతాం చూద్దాం. లెట్స్ సీ. అలా 2 కత్తులు చాలు అవి ఇప్పుడు మొయ్యాలి. అవి అందరూ నరకుతా ఉండి ఎవరు మాస్టర్ లాస్ట్ అయ్యా లేరా అన్ని ఇటు దోటి కరకు పెట్టాడా ఆడ వరకు వేసిన కరెక్ట్గా ఆగరే చలాతాడా మా వాడి దోటి కర్రలకి ఏదైనా తగిలించుకునే దానికైతే అరేంజ్ చేసేటప్పుడే బయట వేసి ఆ గుందల కడ. గురూజీ హాయ్ చెప్పు. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మా గురూజీ ముందుంటాడు. అటువంటి కృష్ణ జయంతి అంటే కొంచెం లేట్ వెనకాల ఉంటాడు. కోసి పట్టుకోపోయామా కానీ వేసి సరిపోతులే కానీ ఆడదాకా. వీళ్ళు కెమెరామెన్ల కాడ కొయ్యలు అయితే మోపిస్తున్నారు. వీళ్ళు చూసుకోండి ఒకసారి. ట్రాక్టర్ అయితే చాలా దూరంగా ఉంది. అలాంటి బాధ్యతల నుంచి ఎలాగైతే వచ్చాయి. వినాయక చవితి వస్తుందంటే అందరూ ఇక ఏడోళ్ళందరూ ఆడ ఒకటి అయిపోతున్నారు. వీళ్ళు కొయ్యలు కూడా మాకాడే మోపిస్తున్నారు. తెలియట్లే వాళ్ళకి నేను యూట్యూబర్ అనేసి. కానీ మీ వల్ల నేను పెద్ద సపోర్ట్గా నిలబడితే మీరందరూ కలిసి చాలా బాగుంటుంది. మీరు నిలబడలేకపోతున్నారు కాబట్టి నిలబడి. ఇప్పుడైతే మనమైతే టాటర్ కాడికి వెళ్ళిపోతున్నాం. టాటర్ అయితే ఆడుంది. సరే ఒక గుందన్న పోయారా ఇడు గొంతు మాస్తున్నాడు వీడు. ఎస్తో హాయ్ చెప్పు. ఈ గొంతులు ఎత్తుకొని పోయేదానికి వచ్చారు అనుకుంటున్నారు. ఇక్కడ ప్లేస్ అయితే చూడండి చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంది. నాకైతే ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసుకొని మోసుకొస్తున్నారు. బ్రో హాయ్ చెప్పండి బ్రో. మీ ఇద్దరు బ్రో మీ యాడ్జీని మీరు ఇద్దరు కనిపిస్తున్నారు. ఏంది బ్రో మీ ఇద్దరు? సరే కానీ మనం యాడికి వచ్చిందా దొంగతనానికి వచ్చినాం. ఇప్పుడు ఎవరైనా చూసారు అనుకో గొద్దులో బత్తాయిలు అంటారు. అయితే గుందెలు అయితే మోసం. ఇప్పుడు పెద్ద మనిషి వీడు దొంగ అయిపోయినాడు. వీడు ఒక్క కర్ర కూడా మళ్ళీ ఇప్పుడు వరకు మర్యాదకి కర్ర ఎత్తుకోమని సరే టార్లో కూడా ఎక్కనే నిన్ను ఇప్పుడు పట్టుకో కోసి నువ్వు తీసుకొని పోయి ఇదైతే సరిపోయా అంట. ఇప్పుడైతే వేరే తోటలోకి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్లో అయితే అయిపోయి మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. వీడికి కూడా ఛానల్ ఉంది, ఎంపీఎల్ డైలీ బ్లాగ్స్ అని ఉంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి డార్క్ షాడో, ఇది రెమో అని ఉంటుంది. ఒకసారి అందరూ ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మన ఛానల్ చూస్తాం కానీ లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మన దానిలో ఇంకా కంటెంట్ వీడియోలు అయితే చాలా చాలా అయితే వస్తున్నాయి. ఇప్పుడే మనం అయితే మన పిల్లకాయలందరూ ఇప్పుడు అయితే చేతుల్లో వస్తున్నారు. ఒకప్పుడులాగా లేరు. ఇప్పుడు ఎక్కడికైనా పిల్లలతో వస్తున్నారు పిల్లకాయలందరూ హాయ్ చెప్తున్నారు. మర్చిపోకండి ఇంకా లాంగ్ వీడియో ఇంకా చాలా పెద్దది ఉంది చూడండి. సరికంతా హైలైట్ గా చేస్తున్నాం.
వేసి ఆడేసి లాగుతుంటలే. సిండికేటు పుష్ప నేటు కల్చరల్ పుష్ప. మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియంతా మధ్య మధ్యలో చెప్తున్నారు అనుకుంటారేమో, ఏమనుకోబాకండి. అయితే ఇది మా వినాయక చవితి అయితే బాగా మంచి కలకలగా అనిపిస్తుంది అన్నమాట. ఇది చూడండి సోది చెప్తారు చూడండి సార్. నేను నరికినాడు చూడండి, చేతులు మొత్తం చూడండి ఎటైపు కాయలు కూడా కాసిపోయినాయి. వారే నీకు ఎలా ఉంది బ్రో? పెళ్లి ఈరోజు నీ లవర్ పెళ్ళి ఆయన వీళ్ళు లవర్ పెళ్లి పెట్టుకుని కూడా వినాయక చవితికి, వీళ్ళు లవర్ పెళ్లి పెట్టుకుని కూడా వినాయక చవితి గుండెలు నరికేదా కొంచెం మగడు రా చింటూ. లవర్ పెట్టేస్తున్నారు బ్రో. ఏంది బ్రో చింటూ ఇంటికా దోటికర్ర అంట ఇంటికంట బ్రో. అలా కూర్చుని అనుకో, పోయేటప్పుడు నీకు కింద టైసెస్ ఉంటలా, ఏం మిగలవు నీకు. ఎలా అయినా పో సరే. అక్కడ కడతాము చూడండి ఎలా కడతాము. నెక్స్ట్ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.